Hey, hi, hello everyone. Welcome back to Free Jobs YouTube ఛానల్. గైస్ ఈ వీడియోలో న్యూ అప్డేట్ ఏంటంటే లాస్ట్ టైం ఎవరైతే అమెజాన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయి, జాయినింగ్ డేట్ కూడా ఇస్తున్నారు. రీసెంట్గా 1-2 days బ్యాక్ నుంచి జాయినింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరికైతే కాల్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా కాల్స్ రాకపోతే డైరెక్ట్గా ఆఫీస్ అయితే విజిట్ చేయండి, వాళ్ళు మీకు జాయినింగ్ డేట్ కూడా అసైన్ చేస్తారు. అండ్ న్యూ అప్డేట్ ఏంటి అంటే మనకు ప్రీవియస్గా లాస్ట్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళ కోసం ఇది న్యూ అప్డేట్. మళ్ళీ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఇంటర్వ్యూస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ వీడియో ఎండ్ వరకు అయితే క్లియర్గా చూడండి, మీకు ఎప్పుడు ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీఆర్ హైరింగ్ ఫర్ అమెజాన్. డెసిగ్నేషన్ వచ్చేసి పిక్కర్, ప్యాకర్, లోడర్, అన్లోడర్, సార్టర్స్. ఇవే కాకుండా మనకు అమెజాన్లో ఎవరైతే కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటారో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నుంచి కస్టమర్కి వెళ్ళేంత వరకు ఏ ప్రాసెస్ ఉంటాయో ప్రతి ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వర్క్ చేస్తారు ఈ యొక్క డెసిగ్నేషన్ సంబంధించి. ఇక్కడ వేర్ హౌస్ అసోసియేట్ అనమాట డెసిగ్నేషన్ వచ్చేసి. వాళ్ళు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఈ యొక్క నేను ఏదైతే మెన్షన్ చేశానో అవి చేయాల్సి వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఉంటుంది. ఎస్ఎస్సి కాకుండా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అలాగే ఇక్కడ డెసిగ్నేషన్లో కాకుండా ఈ యొక్క వీళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి పిక్కర్, ప్యాకర్, లోడర్, అన్లోడర్ అని చెప్పాను కదా. దీనికి సంబంధించి ప్రతి వీడియో పిక్కర్ ఎలా వర్క్ చేస్తారు, ప్యాకర్ ఎలా వర్క్ చేస్తారు, లోడర్ ఎలా వర్క్ చేస్తారు, ప్రతిదీ నేను ఈ యొక్క వీడియోలో అయితే ఇచ్చాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ప్రొసీజర్ అయితే చూశారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. సో మీరు వర్క్ చేయాల్సిన పొజిషన్ అనేది సో పిక్కర్ కానీ, ప్యాకర్ కానీ, లోడర్ కానీ ఏ విధంగా అయితే మీరు అబ్జర్వ్ చేశారో అదే విధంగా అయితే వర్క్ ఉంటుంది ప్రతిదీ. సో ఇక్కడ ఏదైతే చూపించామో అదే విధంగా ఉంటుంది. అండ్ జెండర్ వచ్చేసి ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to below 30 ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఏజ్ లిమిట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే రెజ్యూమ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ. సో అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అంటే సో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండే ఆధార్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ ఇయర్ ఉన్నది మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో మీకు ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ ఆధార్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ ఆధార్ కార్డ్ అంటే మ్యాక్స్ అనేది ఇప్పుడు పిఎఫ్ క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ ఆధార్ ఉంటేనే సో క్రియేట్ అవుతుంది. సో మ్యాక్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటేనే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఈ డాక్యుమెంట్స్లో ఏవైనా మిస్ అయితే మాత్రం ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది. సో డే షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 6:30 ఉంటుంది. సో నైట్ షిఫ్ట్ వచ్చేసి 7 to 5 PM అయితే ఉంటుంది. ఈ యొక్క షిఫ్ట్లో నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇది 10 hours షిఫ్ట్ ఉంటుంది. ఈ 10 hours 1 hour వచ్చేసి బ్రేక్ ఉంటుంది. రిమైనింగ్ 9 hours నువ్వు కంటిన్యూగా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ వచ్చేసి 5 days వర్క్ ఉంటుంది. సో మంత్లీ 22 days వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వీక్లీ 5 days వర్క్ అండ్ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఈ వీక్ ఆఫ్ కూడా రొటేషనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 days నువ్వు వర్క్ చేస్తావు, నెక్స్ట్ 6th and 7th అయితే నీకు వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే మంత్లీ వచ్చేసి 8 days వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ 8 days కూడా ఒకటేసారి అయితే తీసుకోవడానికి మీకు యాక్సెస్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ చూసుకున్నట్లయితే మీకు 18 to 23K వరకు అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటుగా ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ మీకు శాలరీ వచ్చేసి 30 or 31st మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది మంత్ ఎండ్లో. గాయ్స్ దీంతో పాటు ఇక్కడ మీరు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది ఫ్రమ్ పర్టికులర్ లొకేషన్స్, కొన్ని లొకేషన్స్ నుంచి మాత్రమే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆల్రెడీ కింద మెన్షన్ చేశాను చూడండి. సో ఉప్పల్ లొకేషన్ నుంచి ఉంది, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సో చంద్రాయన్గుట్ట, మెహదీపట్నం. సో ఈ లొకేషన్స్ నుంచి ఫస్ట్ ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లొకేషన్ నుంచి సో మనకు శంషాబాద్ వరకు మధ్యలో ఏదైతే ఉంటాయో అవన్నీ కవర్ చేస్తుంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి సేమ్ ఈ విధంగా. ఇవే కాకుండా నెక్స్ట్ మనకు సో షాద్ నగర్ నుంచి ఈ విధంగా అయితే బస్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉంటుంది. సో ఈ బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ. ఈవెన్ 1 రూపీ కూడా నువ్వు పే చేయకుండా సో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సో మీరు ఏదైతే వర్క్ చేస్తారో దానికి సంబంధించి రిలేటెడ్గా వీళ్ళు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఆ టైంలోనే మీకు వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ అనేది కంప్లీట్గా బ్రీఫ్ చేస్తారు. బ్రీఫ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో మీరు కంపల్సరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మల్టిపుల్ చాయిసెస్ లాగా ఉంటాయి. సో దీంట్లో మ్యాక్సిమం అందరూ పాస్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మేజర్ పాయింట్ ఇది. సో ఇంగ్లీష్ రీడింగ్ అండ్ ట్రాన్స్లేషన్. సో ఇంగ్లీష్ రీడింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి అంటే మనకు ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అనేది వీళ్ళ దగ్గర కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పాయింట్స్ చదివి మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు చదివి తెలుగులో చెప్పలేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇదైతే చూసుకోండి, ఇది మేజర్ పాయింట్. మీరు సెలెక్షన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇంగ్లీష్ రీడింగ్ ట్రాన్స్లేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్షన్ చేస్తారు. ఇన్ కేస్ అది ఫెయిల్ అవుతే మాత్రం మీరు సెలెక్ట్ అవ్వనట్లే. సో ఇదే గాయ్స్ కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ 27th అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ జాబ్కి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు కదా. దీనికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చారు, వాట్సాప్కి సంబంధించిన ఒక గ్రూప్ లింక్ ఇచ్చారు. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం ద్వారా సో మీరు ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఆ గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తారు. దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ లొకేషన్స్కి అయితే వెళ్ళచ్చు, ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో, ఎవరైనా జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఛానల్లో కంప్లీట్గా అన్ని ఫ్రీ జాబ్స్కి సంబంధించి కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.